హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో 2 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగారాం అనే వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. కల్లులో ఆల్ప్రాజోలం మత్తు టాబ్లెట్లతో పాటు మురికి నీళ్లు కలిపినట్టు గుర్తించారు. అధికారులకు ఈ నివేదిక అందినట్లు సమాచారం కాగా ఇదే ఘటనలో మరికొంతమంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు కేసులో ఇప్పటికే 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కుకట్పల్లి కేపీహెచ్పీ పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున హెచ్ఆర్సీలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్లో కోరారు. హైదరాబాద్ కుక్కట్పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో 2 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగారం అనే వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. కల్లిలో ఆల్ప్రాజోలం మత్తు టాబ్లెట్లతో పాటు మురికి నీళ్లు కలిసినట్టు గుర్తించారు. అధికారులకు ఈ నివేదిక అందినట్లు సమాచారం కాగా ఇదే ఘటనలో మరికొంతమంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు కేసులో ఇప్పటికే 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కుకట్పల్లి కేపీహెచ్పీ పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున హెచ్ఆర్సీలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్లో కోరారు. విషయంలో 7 మంది మృతి చెందడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఆ ఘటన జరిగినాక నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైతే ఈ కల్తీ కల్లు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి నియంత్రణ లేకుండా మొత్తం పూర్తి శాతం ఈ గతంలో కల్లుని కల్తీ చేస్తుండే, ఇప్పుడు కృత్రిమ కళ్ళు అనేది దొరుకుతుంది. పూర్తి శాతం దానిలో ఆల్ఫాజోలం గానీ, డైజిఫామ్ గానీ, అదే విధంగా క్లోరల్ హైడ్రేట్ గానీ కలుపుతూ ప్రజా ఆరోగ్యానికి హానికరించే విధంగా, ప్రజలు చనిపోయే విధంగా పూర్తి శాతం ఎటువంటి నియంత్రణ లేకుండా పూర్తిగా కల్తీ కల్లు అనేది విచ్చలవిడిగా ఏడబట్టాడ దొరుకుతుంది. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టాలని నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించాలని కోరడం జరిగింది. 2/8/2025 లోపల నివేదిక అనేది అందజేయాలని చెప్పిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించడం జరిగింది. కల్తీ కల్లు విషయంలో 7 మంది మృతి చెందడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఆ ఘటన జరిగినాక నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైతే ఈ కల్తీ కల్లు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి నియంత్రణ లేకుండా మొత్తం పూర్తి శాతం ఈ గతంలో
రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నిటిపై చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లు అమలు చేస్తారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో చేయాల్సిన సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే బీసీలకు 42% కోటా అమలు చేయడానికి రాజకీయం, చిత్తశుద్ధి అవసరం. రిజర్వేషన్ల మొత్తం 50% మించకుండా సుప్రీంకోర్టు ఇప్పటికే పరిమితి విధించింది. దాన్ని దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవి చేయకుండా అసెంబ్లీ తీర్మానంతో కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకోవాలని చూస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధమైంది. ఆర్డినెన్సే పరిష్కారం అని భావించినప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసినట్టు, రాష్ట్రపతికి ఎందుకు పంపినట్టు అని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సొంతంగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అమలు కాలేదు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు కోర్టులో నిలబడవని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018 చట్టంలోని 22% రిజర్వేషన్ల స్థానంలో 42%గా నోటిఫై చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చేందుకు గురువారం కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఫలితాలు, డెడికేషన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ తీర్మానించి గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పంపింది. గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపి నేటికి సరిగ్గా 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అదే బిల్లు మీద ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తుంది. అయితే ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, దీపిక, పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ చేసి ఈసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు కామారెడ్డిలో ఏ విధంగా అయితే బీసీలకు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల ముందు ప్రకటన చేసిందో 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని, దానిలో భాగంగా 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి నిన్న సచివాలయంలో జరిగినటువంటి మంత్రివర్గ కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం పైన బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చినంత మాత్రాన బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్టు కాదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్డినెన్స్లు చట్టబద్ధత లేనప్పుడు అవి కోర్టులలో కొట్టివేయబడతాయి. కనీసం అది తెలియకుండా ఏ విధంగా బీసీలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాము, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రివర్గంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీసీలను మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసేందుకే ఇలాంటి ఆర్డినెన్స్ ని తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా తెలపాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే చెప్పింది. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఆనాడు ఎన్నికల సమయంలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్, విద్యా, ఉపాధి, అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు అన్ని విధాలుగా కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని ఒప్పించాల్సి ఉంటుంది. దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాత బీసీలకు అన్ని విధాలుగా 42% రిజర్వేషన్, ముఖ్యంగా విద్యా ఉపాధి దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కనిపించాలంటే చట్టబద్ధత కంపల్సరీ కాబట్టి సో అందుకు రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి ఆర్డినెన్స్ తమిళనాడు ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినప్పుడు కూడా దాదాపుగా 3-4 సార్లు కూడా కొట్టివేయబడింది. తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జయలలిత, అప్పుడు ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహరావు పైన ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు నేరుగా ఆమె ఢిల్లీకి వెళ్ళి అప్పుడు 9వ షెడ్యూల్లో చేర్చి సవరణ చేసి ఆ యొక్క రిజర్వేషన్లు తమిళనాడులో బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు సాధించుకున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అందుకు ఖచ్చితంగా ఇంకోవైపు ఏంటంటే 50% రిజర్వేషన్లు దాటకూడదని ఒక నిబంధన కూడా ఉన్నది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. సో దాంతో అందుకని దాదాపు 42% రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కేటాయించాలంటే అందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయకుండా ఓన్లీ జస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినంత మాత్రాన అది ఇంప్లిమెంట్ కాదు, కోర్టులలో కొట్టివేయబడుతుందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్డినెన్స్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా, ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు కాబట్టి మన జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ కులగణన కూడా చెల్లుబాటు కాదని చాలా స్పష్టంగా కేంద్రం చెప్తూ వస్తుంది. ఎందుకంటే మరోసారి కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు చేస్తున్నటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ కులగణన చెల్లుబాటు కాదని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్తూ వస్తుంది. అయినా సరే కులగణన ఆధారంగా మన వచ్చినటువంటి డెడికేషన్ కమిషన్ ఏదో ఆధారంగా ఇప్పుడు కొత్తగా బీసీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా సరే దీనిపైన బీసీలకు నిజంగా సముచిత న్యాయం కలగాలంటే, బీసీలకు నిజంగా రిజర్వేషన్ కల్పించాలంటే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు కాబట్టి సో వారికి ఇంకా ఏ పరంగా చూసుకున్నా కూడా ఇటు ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ పరంగా చూసుకుంటే మాత్రం అత్యధికంగా ఉన్నటువంటి బీసీలలో చాలా అన్యాయం గురవుతున్నారని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఓన్లీ ఓట్ల కోసమే ఇలాంటి ఎత్తుగడ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి బీసీలను మోసం చేసేందుకు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి అన్నారు ఎన్నికల సమయంలో. ఆ సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు, అధికారంలో తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డెడికేషన్ పేరుతోటి అదేవిధంగా కులగణన పేరుతోటి రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి తీరా ఈ సమయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాము, అందుకు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం అది విడ్డూరం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే కోర్టుకి వెళ్తారో ఆర్డినెన్స్ పైన వెంటనే కొట్టివేయబడుతుంది కాబట్టి అవి ఇంప్లిమెంట్ కావు. సో మరోసారి బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పేసి కూడా అంటున్నారు. దానిలో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గతంలో కూడా మేము బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా అనేక సార్లు ప్రయత్నం చేశాం, కానీ కేంద్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్పుడు ఆ సమయంలో మేము బీసీలకు సంబంధించి ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టంలో 2018లో భాగంగా బీసీలకు 24% రిజర్వేషన్ తోటే భాగంగా ఆనాడు రిజర్వేషన్లు ఈ యొక్క ఎన్నికల సమయంలో కల్పించాం. కానీ సో ఇప్పుడు మరోసారి ఆ యొక్క 42% బీసీలకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాదు, కోర్టు కూడా కొట్టేస్తాయి. కాబట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా అన్ని గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా బీసీ శాఖ నాయకులు బీసీ నేతలందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా సరే ఖచ్చితంగా నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. కాబట్టి అందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా అఖిలపక్ష సమావేశాలు అదే ఎవరైతే ఉన్న అన్ని పార్టీ నేతలందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు కాబట్టి ఈ బీసీలకు ఆనాడు ఎన్నికల సమయంలో మేము హామీ ఇచ్చాము. సో దానిలో భాగంగా ఖచ్చితంగా వాళ్ళకి 42% రిజర్వేషన్ కల్పించాలి. కాబట్టి అందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి తప్ప ఇలాంటి చట్ట సవరణ పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా 2018 సవరణ చేసి ఏదో ఆర్డినెన్స్ తెరపైకి తీసుకొచ్చి చేతులు దులుపుకుంటే మరోసారి బీసీలను మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి అందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే ఈ యొక్క ఆర్డినెన్స్ పేరుతోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడం కాదు, ఎప్పటికైనా సరే ఖచ్చితంగా నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీలకు అన్ని విధాలుగా చట్టసభలకు వెళ్ళాలంటే, బీసీలకు రాజకీయ పరంగా
వాళ్ళకి ఏదైనా అవకాశాలు దక్కాలంటే కూడా ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా సరే ఇలాంటి ఆర్డినెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి చెల్లుబాటు కాదని తెలిసినప్పుడు కూడా మంత్రివర్గంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. అన్ని పార్టీలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలందరినీ కూడా కలుపుకొని పోయి ఢిల్లీకి వెళ్ళి ఆ ప్రధాని అందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం మేము బీసీలకు నిజంగా న్యాయం దక్కాలంటే ఆ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అందుకు చట్ట సవరణ చేసి రాజ్యాంగంలో 9 షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఒత్తిడి తేవాలే తప్ప ఇప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఏదో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి తెరపైకి తీసుకొచ్చి మరోసారి బీసీలను ఓట్లు దండుకునేందుకు ఇలాంటి ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీసీ నేతలు, బీసీ సంఘాల వాళ్ళు, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, సైదులు ప్రతిపక్షాల ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం ఏం చెప్తుంది? బిల్లు ఆమోదానికి న్యాయపరంగా వెళ్లే అవకాశం ఉందా? చూడాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే నిన్న మంత్రివర్గ కేబినెట్ జరిగింది. ఆ కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సో ఇప్పుడు మరి పెద్ద విమర్శలు కూడా వస్తున్నాయి. ఆర్డినెన్స్ రూపంలో ఏదో మేము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చేతులు దులుపుకుంటే అది ఎట్లా చట్టబద్ధత అవుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి చూడాలి. మరి ఇక ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం కూడా తీసుకోబోతుంది ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ఈ యొక్క తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇస్తారు, లేదంటే ఆ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తాము దాన్ని కట్టుబడే ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి అదే వాదన వినిపిస్తారా, లేదంటే ఖచ్చితంగా చట్ట సవరణ చేసేందుకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలందరూ కూడా కలుపుకొని ఢిల్లీకి వెళ్తామని చెప్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. నిన్ననే జరిగింది కాబట్టి కేబినెట్ సమావేశం. సో ఇప్పుడు ఈ రోజు పెద్ద విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి కూడా సో అందుకు మరి ప్రభుత్వం వెనకడుగేస్తుందా, లేదంటే అదే విధంగా మొండిగా ముందుకెళ్తుందా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సైదులు, గతంలో 34% రిజర్వేషన్లకే సుప్రీంకోర్టు నిరాకరించడంతో 22% రిజర్వేషన్లకి కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. ఈ విషయంపై కాంగ్రెస్ ఏం చెప్తుంది? గతంలో ఇటు బీఆర్ఎస్ బీసీలను మోసం చేసింది అనేది ప్రధానంగా ఆరోపణ చేసింది. ఎన్నికల సమయంలో 2023 శాసనసభ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కానీ పదే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు. కానీ ఎక్కడ కూడా చట్టబద్ధత లేనప్పుడు అది ఇంప్లిమెంట్ కాదు కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కూడా 22% రిజర్వేషన్లు కల్పించు వాళ్ళకి ఎన్నికల సమయంలో ఆ విధంగా ఎన్నికలకు వెళ్ళింది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత వాగ్దానాలు చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. దానిలో భాగంగా 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కాబట్టి అది ఇంప్లిమెంట్ కాదని చెప్పేసి ప్రజలను మోసం చేశారు. అంటే బీసీలు అమాయకులా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీసీ సంఘ నాయకులు, బీసీ నేతలందరూ కూడా. సో అందుకు ఇప్పటికైనా సరే బీసీలను ఆనాడు ఎన్నికల సమయంలో మోసం చేశారు 42% రిజర్వేషన్ అని. సో అది చట్టబద్ధత అనేది కూడా బీసీలకు తెలియదు. అదే నిజంగా 42% ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పేసి ఆనాడు బీసీలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అది చట్టబద్ధత కాదు అని చెప్పేసి, అంటే చట్టబద్ధత అవుతుంది కానీ ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఒత్తిడి తేయకుండా ఓన్లీ 2000 పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ చేసి రాష్ట్రంలో ఇప్పుడు ఓన్లీ ఏదో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% రిజర్వేషన్ కల్పిస్తున్నాము, గ్రామాన సంబరాలు చేసుకోండి అంటే అది ఎట్లా చట్టబద్ధ అవుతుంది? ఆర్డినెన్స్ అనేక సార్లు ఇతర రాష్ట్రాల్లో కూడా కొట్టివేశాయి, అది తెలియదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు, బీసీ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నట్టు కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మళ్లీ వేగవంతమైంది. కాసేపట్లో సిట్ అధికారుల ఎదుట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ హాజరు కానున్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆయనపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ విధులు నిర్వహించారు. మద్యం పాలసీ రూపకల్పన, రెవెన్యూ లాంటి పలు అంశాలు పర్యవేక్షించినట్లు సమాచారం.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి సీనియర్ అధికారి రజిత్ భార్గవ్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశం అయితే అయింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన విచారణకి హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఆయనకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకోవడం వరకు కూడా ఆయన అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడినట్టు కూడా సిట్ అధికారులకు సంబంధించి విచారణలో తేలిన నేపథ్యంలో మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలు జరిపి పట్టించుకోలేదనేది భావించిన సిట్ అధికారులు ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి మొత్తం ఆబ్కారీ శాఖకి సంబంధించి శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం చెప్పలేదంటూ కూడా ఆయన పైన వస్తున్న అభియోగాలకి సంబంధించి ఆయన ఎవరో సంబంధించి జగన్ పాలనలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా రజిత్ భార్గవ్ పనిచేసిన పరిస్థితి ఉంది. కొన్ని నెలల క్రితం పదవి విరమణ చేసిన రజిత్ భార్గవ్ కి ప్రస్తుతం సిట్ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. లిక్కర్ పాలసీకి సంబంధించి రూపొందించడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు డిస్టిలరీస్ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇచ్చారు, అటు రాజ్ రెడ్డి ఆబ్కారీ శాఖను శాసిస్తుంటే ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది, ధరల నియంత్రణ లేకపోవడానికి గల కారణాలు ఏంటనే అంశాలకి సంబంధించి అనేక కోణాల్లో ప్రస్తుతం సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేశారు. అయితే ఈ రోజు విచారణకి రావాలని నోటీసులు సిట్ అధికారులు రజిత్ భార్గవ్ కి ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు తన అనారోగ్య కారణాలతో హాజరు కాలేనంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులకి రజిత్ భార్గవ్ తెలిపినట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే మళ్ళీ ఎప్పుడు విచారణకి హాజరవుతారంటే సిట్ అధికారులు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు, అప్పుడు రజిత్ భార్గవ్ వస్తారా లేదా కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. రైట్, ఈ నెల 9న గుజరాత్ లోని వడోదరలో మహీసాగర్ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఇంకా 2 వ్యక్తుల ఆచూకీ తెలియరాలేదు. మరోవైపు 3 రోజులుగా మహీసాగర్ వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన తర్వాత R&Bకి చెందిన 4 ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. એક બાઇક ન માનીને આખરે પાદરા આ દિવસ જોવાનો વારો આવે છે. સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, એક બાઇક ન માનીને આખરે પાદરા આ દિવસ જોવાનો વારો આવે છે. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, గుజరాత్ లోని వడోదరలో మహాసాగర్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల 9వ తేదీన బుధవారం రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలు మహీసాగర్ పైన ఉన్నటువంటి గంభీర బ్రిడ్జ్ దాదాపు 10 నుంచి 15 మీటర్ల మేర పిల్లర్ల మధ్య ఉన్నటువంటి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ బ్రిడ్జ్ పైన రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి దాదాపు 12 వాహనాలు కూడా ఆ మహీసాగర్ లో పడిపోయినటువంటి పరిస్థితి. గుజరాత్ జిల్లాలోని గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలోని పాద్రా పట్టణం సమీపంలో ఈ గంభీర విలేజ్ ఉంటుంది. గంభీర విలేజ్ కు ఆనుకొని ఈ మహీసాగర్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ గంభీర బ్రిడ్జ్ ఇటీవల కాలంలోనే కొన్ని మరమ్మతులు చేయాలి, కొంత రిపేర్లు చేయాలని కూడా సూచించినప్పటికీ కూడా అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి తెలుసుకున్నారనేటువంటి కూడా ప్రధాన అభియోగం చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా రోజుకి ఈ మొన్నటి నుంచి ఇవాళ వరకు మృతుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మరో 2 ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. నదిలో పడిపోయిన వారు గల్లంతైనట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ బ్రిడ్జ్ మరమ్మతులకు సంబంధించి
చేసినటువంటి ఇంజనీర్లు కావచ్చు. ఆ తర్వాత దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ స్థానంలో నూతన బ్రిడ్జ్ నిర్మించాలనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 220 కోట్లతో అంచనాలు వేసింది. ఒక సర్వేను కూడా నిర్వహించింది. అయితే ఈ బ్రిడ్జ్ ప్రధానంగా వడోదర అదేవిధంగా ఆనంద్ జిల్లాలను కలుపుతూ కూడా ప్రధాన రహదారిగా ఉంది. ఈ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు ప్రస్తుతం స్తంభించిపోయే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క బ్రిడ్జ్ కొంత డ్యామేజ్ ఉంది. పూర్తి స్థాయిలో కూడా దీనిపైన రాకపోకలు కొనసాగించవద్దు అని సూచించినప్పటికీ కూడా అక్కడ పకడ్బందీ ఏర్పాటు చేయకపోవడం, పూర్తి స్థాయిలో కూడా రాకపోకలను స్తంభింపజేయకపోవడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆర్ఎంబి శాఖకు చెందినటువంటి 4 ఇంజనీర్లను కూడా ఈ ప్రమాద ఘటనను దృష్టిలో పెట్టుకొని వారిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బ్రిడ్జ్ ను 1985లో ఈ యొక్క బ్రిడ్జ్ ను నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ కు ఈ వంతెనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 23 పిల్లర్లతో దాదాపు 900 మీటర్ల పొడవున ఈ యొక్క బ్రిడ్జ్ ను నిర్మించారు. అందులో దాదాపు 10 నుంచి 15 మీటర్ల మేర 2 పిల్లర్ల మధ్యలో ఉన్నటువంటి భాగం స్లాబ్ భాగం పూర్తి స్థాయిలో మహీసాగర్ లో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రమాదం జరిగినటువంటి సమయం బుధవారం ఉదయం 7:30 ఈ యొక్క స్లాబ్ పొందింది. అప్పుడు కూడా వాహనాల రాకపోకలు కొనసాగుతా ఉన్నాయి. అందులో ప్రధానంగా పలు ట్రక్కులు, 2 ట్రక్కులతో పాటు 2 వ్యాన్లు, ఆటో రిక్షా ఒకటి, అదేవిధంగా కారు, మరోవైపు 2 వీలర్ వాహనం కూడా ఆ సమయంలో ఆ నదిలో పడిపోయినట్టు తెలుస్తా ఉంది. దాదాపు 12 వాహనాలు కూడా అందులో గల్లంతైనట్టు తెలుస్తా ఉంది. అందులో బైక్ పైన ఉన్నవారు నేరుగా పెద్దగా గాయాలు కాకుండా బయటికి స్విమ్మింగ్ చేస్తూ బయటపడినటువంటి ప్రాణాలు రక్షించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. స్థానికుల సహకారంతో కూడా పలువురిని ఒడ్డుకు చేసి గాలింపు చర్యలు చేపట్టి ఒడ్డుకు చేసినటువంటి పరిస్థితి ఉంది. వారు స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మృతుల కుటుంబాలకు దాదాపు ఇప్పటి వరకు 18 మంది చనిపోయారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నష్టపరిహారానికి థ్యాంక్ యూ రాజు.